ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఆడవాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా మనం ముఖ్యంగా యోగా అన్నది ఆడవాళ్ళకి మగవాళ్ళకి ముఖ్యమైన, ఆడవాళ్ళకి ఎక్కువగా ముఖ్యం. టెక్నికల్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యోగా మీద ఈరోజు ఆడవాళ్ళు చేయవలసిన కొన్ని ఆసనాలు, వాటి గురించి చెప్పుకోవడం జరుగుతుంది. అందులో కోబ్రా పోజ్ అంటే భుజంగాసన, అట్లాగే ఆదవ్ ముక్త స్వానాసన అంటే డౌన్వర్డ్ ఫేసింగ్ డాగ్ పొజిషన్లో, అలాగే బద్ధ కోనసోన అంటే బటర్ఫ్లై పొజిషను, అలాగే ఉస్త్రాసన అంటే క్యామల్ పొజిషను, అలాగే మాలాసన అంటే గార్లాండ్ పొజిషను, అలాగే ధనుర్నాసన అంటే బోవా పొజిషను, అలాగే శ్రవాసన అంటే కాప్సర్ పొజిషను, లాంటివి ఎన్నో ఆసనాలు ఆడవాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. వారి ఆరోగ్యం బాగుంటుంది. అందులో ముఖ్యంగా వాళ్ళ యొక్క ఆరోగ్యం వెల్బీయింగ్ బాగుంటుంది. ఈ ఆసనాలు యోగా స్ట్రెస్ని తగ్గిస్తాయి. అంటే టెన్షన్స్ని, సైకలాజికల్గా ప్రెషర్స్ని, ఆలోచన మితిమీరినప్పుడు ఈ యోగా ఆసనాలు బాగా హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా బాడీ అనుకూలంగా మూవ్ అవుతుంది, అంటే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అంతేకాకుండా వారి యొక్క రీప్రొడక్టివ్ అంటే పిల్లలు పుట్టడం, కానిపోవడం అనేది హ్యాపీగా బలంగా ఉంటుంది. అందులో ఆ బాడీ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అంటే తద్వారా మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. అలాగే ఈ ఆసనాస్ ప్రాక్టీస్ చేయటం వలన బ్యాలెన్స్డ్ డైట్, లైఫ్ స్టైల్ ఉండటం వల్ల వారి ఆరోగ్యం బాగుంటే వారి కుటుంబం బాగుంటుంది. అలా మన ప్రపంచం అంతా బాగుంటుంది. సో మెయిన్ ఒక కుటుంబం స్టేబుల్గా ఉండాలన్నా, ఒక కుటుంబం సంతోషంగా ఉండాలన్నా, ఒక సంసార జీవితం హ్యాపీగా సాగాలన్నా, ఇంట్లోని ఆడవాళ్ళు హెల్దీగా ఉండాలంటే ఈ యోగా ఆసనాలు చాలా హెల్ప్ చేస్తాయి. సో ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఆడవాళ్ళందరికీ ఈ యోగా ఆసనాలు చేయడం మంచిదని చెప్పడం, దాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యాప్తి చెందడం సంతోషంగా ఉంది.